హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్న ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది వచ్చిన తర్వాత. ఇక్కడ 85 to 90% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయంట. అండ్ ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అనిపించింది ఆ స్టూడెంట్స్తో. ఇక్కడే ఉన్నారు, వాళ్ళని వెళ్ళి తెలుసుకుందాం అసలు ఎలా జరిగింది ఏంటి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ అని. కమ్. హలో ఎవ్రీవన్. ఎస్, మనతో పాటు నాయుడు గారు కూడా ఉన్నారు, అకాడమిక్ డైరెక్టర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అసలు ఏం నిజంగానే 85 to 90% క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అని విన్నాను. వాట్ ఈస్ దిస్ ఆల్? సో మీకు మొత్తం ప్రతి స్టూడెంట్ జాయిన్ అయిన వెంటనే సిఆర్టీ ప్రోగ్రామ్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ డే నుంచి ఆ ప్రోగ్రామ్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఫైనల్ ఇయర్కి వెళ్ళేసరికల్లా 85 to 90% ప్లేస్మెంట్స్ లాస్ట్ 4 years నుంచి సాధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 90% ప్లేస్మెంట్ టచ్ చేయడం జరిగింది. ఓకే, సో అయితే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ని అడుగుదాము అసలు ఎలా ఉంది ఏంటి అని. హాయ్. సో వాట్స్ యువర్ నేమ్? Myself Anshul Jain. అంశుల్ జైన్. సో ఎన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అయ్యావు? ఎన్ని కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ వచ్చాయి ఏంటి? So I'm happy to say that I got selected in 11 companies. 11? Yeah. Oh my 11. God. Okay. Yeah, few are MNCs, few are startups, and few are grown-up companies. Along with that, my highest package was 8.5 LPA. Wow. Yeah, so it's a great achievement. I can say that all this happened just because of the support of Aditya Educational Institution and my college itself, Aditya School of Computer Science, Kakinada. The main support system, the encouragement, everything came from my principal ma'am, the faculty members. Because of their hard work, I can say that I successfully stood up with every interview and cleared every interview and got placed in 11 companies. It is the highest achievement of my life, and I'm sure they will build multiple future of multiple students as well. అసలు నన్ను ఏ క్వశ్చన్ అడగనివ్వలేదు, మొత్తం ఆన్సర్స్ చెప్పేసింది. సో విచ్ కంపెనీ ఆర్ యూ చూసింగ్? I am choosing Ulan company because it is a startup company and I want to grow with a company so that where I can be a powerful person to share my ideas, views and build new strategies as a Gen Z student. Okay. So my long-term goal is to become an entrepreneur, and Ulan company give me that opportunity to be that. So I'm happy to say that I'm going to be part of Ulan company, and it give me a new achievement. సో ఇప్పుడు అందరూ జెన్సీ కిడ్స్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, బట్ ఇలాంటి డైమండ్స్ కూడా ఉంటారు. దట్స్ బికాస్ ఆఫ్ ఆదిత్య కాలేజ్ అని కూడా చెప్తుంది. సో వి మూవ్ ఆన్ టు నెక్స్ట్. సో ఇక్కడ మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ స్టూడెంట్తో మాట్లాడదాము. సో మీ పేరెంట్ అండి? నా పేరు వెన్నెలశ్రీ తలాటం అండి. ఓకే, సో ఎన్ని కంపెనీస్లో వచ్చింది ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందా అని అడుగుతాం, బట్ ఇక్కడ మాత్రం ఎన్ని కంపెనీస్లో ఎన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయని అడగాల్సి వస్తుంది. ఎస్, మీకు ఎన్ని కంపెనీస్లో వచ్చింది? I have been selected in 8 companies, ma'am. Okay. Namely the ILM, Infosys, Cognizant, Wipro non-IT, 24/7 AI, Eduversity, and my captain. ఓకే, అన్ని మంచి కంపెనీస్, అన్ని రెనౌండ్ కంపెనీసే అనమాట. సో ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు? యాక్చువల్లీ నాకు వచ్చిన కంపెనీస్లో 7.45 LPA, దట్ ఈస్ ద మై క్యాప్టెన్ కంపెనీ వచ్చింది మ్యామ్. బట్ ఐ వాంట్ టు గో టు కాగ్నిజెంట్ బికాస్ కాగ్నిజెంట్లో రోల్ ఏంటంటే అనలిస్ట్ ట్రైనీ, బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద సాఫ్ట్వేర్ సైడ్, సో దట్ ఇట్ విల్ హెల్ప్స్ మీ అ లాట్ విచ్ విల్ నరిష్ మై ఫ్యూచర్ యాజ్ వెల్. సో డెఫినెట్లీ వైజ్ డెసిషన్. చాలా మంది ప్యాకేజెస్ చూసి వెళ్తారు, బట్ షీ వాంట్స్ టు గో అకార్డింగ్లీ ద బికాస్ ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ ద గ్రోత్ ఇన్ దట్. సో డెఫినెట్లీ విల్ డూ ఇట్. సో మీ పేరెంటా? అమ్మ మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, కలాటం లక్ష్మి గారు, చెప్పండి అసలు సూపర్బ్ గా 8 కంపెనీస్ లో తెచ్చుకున్నారు. మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా సంతోషం అండి, సో హ్యాపీ. మాటలు రావట్లేదు అంతే. రైట్, ఐ టోటలీ గెట్ ఇట్. స్టార్టింగ్ నుంచి ఆదిత్య వాళ్ళు బాగానే ట్రైనింగ్ చేశారు. వాళ్ళకి జాబ్ మీటింగ్స్ అవి పెట్టడం, అందులో కూడా ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. చాలాసార్లు మనీ కూడా వచ్చింది, 3-4 times. చాలాసార్లు చాలా హ్యాపీగా వీళ్ళు బాగా డైరెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు అనుకున్నాం మేము. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. స్పీచ్లెస్ అసలు ఇక్కడ అందరూ. చెప్పండి ప్లీజ్. నాకు ఈ కంపెనీస్ వచ్చాయనే కాదు కానీ మిగతావి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఉంటే అసలు ఇంత రెసిషన్ టైంలో కంపెనీస్ రావడమే చాలా కష్టం అవుతుంది. బట్ ఈ టైంలో ఆదిత్య బ్రింగింగ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఐ కెన్ సే. అండ్ దాంట్లో నాకు 8 కంపెనీస్ రావడం ఈస్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ ఇందులో ఐ వాంట్ టు గ్రో అండ్ సక్సీడ్ అండ్ మేక్ ద ఆదిత్య ఫీల్ మోర్ ప్రౌడ్. అలా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వీళ్ళ వల్లే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా కమ్యూనికేషన్ బూస్టప్ చేసుకుని ఎలా కంపెనీస్కి అటెండ్ అవ్వాలి, హౌ టు క్రాక్ ద సిఆర్టీ టెస్ట్, ఆల్ దీస్ అన్నీ వాళ్ళు ఫస్ట్ నుంచి చేయడం వల్ల ఐ కెన్. సో నెక్స్ట్ టైం అల్యూమిని మీట్ ఉన్నప్పుడు నువ్వు మంచి ఇన్స్పిరేషనల్ స్టూడెంట్ అనమాట ఇక్కడ, అంతేనా? మేబీ. ఓకే, సో వి మూవ్ ఆన్ టు నెక్స్ట్.
Hello, what is your name? I'm Yasmin Salina. Yasmin Salina. So how many companies you got? I have placed? selected in most 7 companies. 7 companies. Yeah. అందరూ more than 5 అండి, అసలు తగ్గట్లేదు. 7 companies, My Captain, YouLearn, ILM and Wipro, GlobalLogic and University companies. These are mainly we have the communication background. If we are standard with bold with communication, we can cross all the companies which we are getting so far. So Aditya is more for giving in companies or giving an opportunity for the student which their background lives affiliated. సో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని ఎలా గ్రాస్ప్ చేసుకోవాలో అనేది మనకి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు మనకి అడాప్ట్ చేస్తారు. మనకున్న అడాప్ట్ చేస్తారు. నాకున్న బ్యాక్గ్రౌండ్లో మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ మేడం కానీ మా కోఆర్డినేటర్స్ కానీ ఆల్ దేర్ గిఫ్ట్ బూస్ట్ అప్ ఫర్ దట్ విచ్ ఆర్ గోయింగ్ ఫర్ ద ట్రైనింగ్. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ బీయింగ్ స్టాండింగ్ హియర్. సో ఫar when I'm in first year, we used to give sir used to give like inspirational students who have settled in their placements. So I had an opportunity. Oh, I can also have this opportunity in this Aditya. Choosing Aditya is my best thing in my life. అసలు చూసారా, స్టూడెంట్స్ అందరూ యూజువల్గా ఒక క్వశ్చన్ చెప్తేనే ప్యానిక్ అవుతారు, బట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంటే దట్ షోస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్య అని చెప్పొచ్చు. ఈ క్రెడిట్ గోస్ టు ఆదిత్య, రైట్? ఎస్, పేరెంట్ ఉన్నారు. ఓ తాతయ్య గారు హ్యాపీగా ఉందా? మనవరాలకి జాబ్ వచ్చింది. అవునా, ఎవరికి థ్యాంక్ యూ చెప్తున్నారు చెప్పండి? ఎస్టీవీకి, ఇంకా కాలేజ్ కి చెప్పాలి. ఐ కెన్ సీ ఇట్. సో అమ్మాయి బాగా చదువుతుందా? మంచి డిసిప్లిన్డ్ గా ఉంటుందా? డిసిప్లిన్ గా ఉంటది, బాగా చదువుద్ది. నా ఒక్కతే మనవరాలు, అందుకే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్. ఓకే, సో నెక్స్ట్. సో ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నాడు. సో నీ పేరేంటి? My name is Tarun. తరుణ్. ఓకే, సో ఎస్, ఏంటి ఎలా ఉంది ఆదిత్య కాలేజ్? ఫస్ట్ కాలేజ్ గురించి చెప్పు. సో నాకు ఈ ఫస్ట్ ఆదిత్య అంటే సో ఇట్స్ ఎ బ్రాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బికాజ్ ఎడ్యుకేషన్ అని చెప్తే ముందు ఆదిత్య అని అంటారు. ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ అండ్ బైపీసీ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అంటే చాలా భయం వేసింది. నేను వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు బాగా చెప్పారు, ఏంటంటే అప్రోచింగ్ బాగుంది, స్టూడెంట్తో ఏది ఎలా చెప్పాలి ప్రతిదీ. సో నేను కొంచెం మంది ఇంకా చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నా, మెంటరింగ్ చేస్తున్నా. సో నా కింద 3 to 4 బ్యాచెస్ వెళ్ళి, అందుకంటే ఈ సక్సెస్ అంతా కంప్లీట్ ఆదిత్య నుంచి వచ్చింది, అది నేను చెప్పగలను. సో మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నేను కొంచెం తెలుగు మీడియం అండ్ తర్వాత గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అంత ఇంగ్లీష్ క్లియర్గా వచ్చేది కాదు. జీడీ సెషన్స్ హెల్ప్ మీ అలాట్. అండ్ ఫస్ట్ టైం నేను జామ్ సెషన్ ప్రతి సండే ఆదిత్యాస్ కండక్టెడ్ జామ్ సెషన్స్. సో ఫస్ట్ టైం జామ్ సెషన్కి అటెండ్ అయినప్పుడు ఐ గాట్ లాస్. సో ఆఫ్టర్ my final year, so when I attended, the only judges who fails me, they said that you have a good communication skills. Definitely, so, yes, I can see that actually. Okay, I got selected in 10 companies. 10 companies? Yeah. Oh my god, okay. So many of them are MNCs, Deloitte, Cognizant, Wipro. I got 2 roles selected in Wipro, WILP and non-tech role, and many are the BPO roles. So I'm very happy to share that. Waiting for the TCS. In TCS I got selected with iPackage, which is an Ignite. So that's mainly based on coding. So I'm very happy to share all this about Aditya, and I want to share about my faculty members. Yes. And he's the pillar who stands behind us. Definitely. So for every success he only like giving guidance, and when a placement is coming, they used to conduct some webinars from the past students who were selected. So they used to give some guidance, tricks, like some tips and tricks. So I want to share more about my principal, vice principal ma'am. So and faculty members, they are like not a faculty, they are just a friends. So always the best friends. So like my faculty are my best friends. So that's what I am feeling very happy. Oka Telugu student abbayi English మాట్లాడుతున్నాడు అంటే ఎక్సలెంట్. అసలు నిజంగా ఐ యామ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. డెఫినెట్లీ. అమ్మా ఒక్క నిమిషం, ఇక్కడ ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ బైపీసీ. అవును. అంటే నీట్లో వాళ్ళకి సీట్ రాకపోతే నీట్ వచ్చి ఎంబీబీఎస్ చేయాలని చెప్పి బైపీసీ తీసుకుంటారు. వాళ్ళు డిగ్రీలో బీసీఏకి ఎలిజిబుల్. సో వాళ్ళు బీసీఏ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు.
అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోకుండా ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని మెడిసిన్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ని తీసుకుని మనం బీసీఏలో సెపరేట్ కోచింగ్ వెలిగించి కోడింగ్ గురించి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ రన్ చేసి ఇలా బీసీఏ స్టూడెంట్స్ కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ తయారు చేస్తారు. డెఫినెట్లీ, ఎందుకంటే ఐ కెన్ ఆల్సో రిలేట్ ఇట్. నేను ఎందుకంటే ఎంబీబీఎస్ చదవాలనుకొని బీడీఎస్ చదివాను. అబ్బా అప్పుడే బీటెక్ తీసుకుంటే బాండ్ అనిపించింది ఆ టైంలో. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. ఐ కెన్ సీ దట్ and I'm very proud of you actually. I'm very happy. So what is your name? Yeah, my name is Bhavyasri. I'm from BCom. Okay. So I have placed in 8 companies like TCS, Wipro and ILM, IEC, Kotak Mahindra Life, and also First Source, GlobalLogic, etc. And I'm still counting. So from the first day after completing intermediate, directly a student can come to Aditya, and from the coming into college they use it to counsel the student in a right way. Either it may be a decision of group taking or anything. So actually I am from CEC background, so first of all I used to take BBA, but after coming into this college many faculty has suggested me to do BCom computer applications. So now I am eligible for accounting, finance and also in the BPO roles. So you can get more opportunities in both the sectors. So now I'm choosing Kotak Mahindra Life. So I have got starting graduate training. So in Aditya they used to provide many internship also to make us strong resume. So they used to provide digital marketing, MIPRO personal like certifications and everything. So in an interview everything depends upon the communication and the resume. So in this we have a lot of certifications and we have done internships also. So it makes us very easy to crack the placements well. సో ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఆదిత్య కాలేజ్ డిగ్రీ ఎలా కంప్లీట్ చేయాలని దాని మీద కాకుండా డిగ్రీ అయిన తర్వాత జాబ్ ఎలా తెచ్చుకోవాలనేది ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, right? From the first year we used to have developed our communication through the MIPRO person. It is a course of through that we have developed our communication skills, and also they use it to provide jam sections, group discussions, elocutions. So they use it to provide extracurricular activities like this, and also virtual jam sections, and every branch will participate in this. So a lot of members, and we use it to share the other people knowledge also through this jam sections. Okay, thank you and congratulations. Hello అండి, మీ పేరు? నా పేరు అపర్ణ. అపర్ణ. సో మీరు ఏంటి, అసలు ఎలా వచ్చారు, ఆదిత్య కాలేజ్ ఎలా తెలిసింది? వాట్ ఈస్ యువర్ జర్నీ విత్ ఆదిత్య కాలేజ్? నేను యాక్చువల్లీ ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ చేశాను. అందరూ అనుకున్నట్టే ఇంజనీరింగ్ అనుకున్నాను, సిఎస్సి అనుకున్నాను, అది అనుకున్నాను, ఇది అనుకున్నాను. కానీ ఇక్కడ మా డాడీ ఏంటంటే స్టాటిస్టిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్టాటిస్టిక్స్ కాలేజెస్ అసలు లేవు. ఉన్నా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి మాస్టర్స్ అవి ఉన్నాయి, కానీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో ఆదిత్య తప్ప ఇంకెక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ బేస్డ్ క్యాంపస్లో కూడా చాలా వచ్చాయి నాకు. నేనైతే 8 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను. ఎల్టీఏ, మైంట్రీ, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ ఫస్ట్ సోర్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో డే 1 నుంచి మాకు ఏంటంటే 8 పీరియడ్స్ ఉంటే అందులో కంపల్సరీగా కమ్యూనికేషన్ అండ్ ఆల్సో సిఆర్టీ ట్రైనింగ్ అనేది డే 1 నుంచి మాకు ఇచ్చారు. సో నాకేంటంటే అర్థమెటిక్ అది అసలు అంత లేనే లేదు. కానీ లాస్ట్కి వచ్చేసప్పటికి ఏంటంటే నా చేతిలో 7 కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే నువ్వు యావరేజ్ స్టూడెంట్ అని నువ్వు అనుకున్నావు అప్పుడు? లైక్ ఎస్ మ్యామ్, యావరేజ్ స్టూడెంట్కి 7 కంపెనీస్, 7 to 8 కంపెనీస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. దాంతోపాటు అకాడమిక్స్లో ఇప్పుడు నేను యూనివర్సిటీ 93% వచ్చింది నాకు. సో మా పేరెంట్స్ అయితే టోటల్లీ లైక్ దేవర్ Cloud9లో. డాడీ నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ ఏంటంటే హీ యూస్ టు హ్యావ్ మెనీ మోర్ ప్లాన్స్ యాక్చువల్లీ. సో రైట్ నౌ హీస్ టెలింగ్ మీ దట్ you should join in a company and you should get an experience of 2 years so that you can do it after anything. Definitely. So mama అమ్మగారా? ఓకే అమ్మ, మీ పేరు? సుజాత. సుజాత గారు, అసలు పాప ఆదిత్య కాలేజ్లో జాయిన్ అవ్వక ముందు జాయిన్ అయిన తర్వాత డిఫరెన్స్ ఏం చూసారు మీరు? అంటే యాక్చువల్లీ నేను న్యాచురల్గా చెప్తున్నాను, అందరికీ ఇంజనీరింగే ఒక లైఫ్ అని ఒక స్టాండర్డ్లో పడిపోయాం అందరం. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, మా తర్వాత ఎంఎస్సి చేయడానికి స్టేట్స్ వెళ్ళాడు ఇది అని.
సో దట్ ఏంటంటే మేము కూడా అంటే ఇంక అందరూ అదే బాట కదా. సో మేము ఎంపీసీ జాయిన్ చేసాం, తను ఎంసెట్ రాసింది, అన్నీ వచ్చాయి. తర్వాత ఎందుకో ఏంటంటే ఒక చిన్న స్టెప్ ఏంటంటే డిగ్రీ కాలేజ్ అనేది ఉంది కదా, సో మనం దాంట్లో ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు కూడా తను ఏంటంటే వేరే ఏదో తీసుకుంటానంటే అలా కాదమ్మా, బీఎస్సీ స్టాటిస్టిక్స్ తీసుకొని నీకు లైఫ్ ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సరే పాపం మేము ఏం చెప్తే తను అదే ఫాలో అయ్యింది. సో అది హ్యాపీ. నెక్స్ట్ ఏంటంటే నన్ను మా రిలేటివ్స్లో మీ పిల్లని మీరు ఏంటంటే లిఫ్ట్ ఎక్కించకుండా మెట్లు ఎక్కిస్తున్నారు అన్నారు. సో నేను ఒక 2 రోజులు కొంచెం ఆలోచించాను. అప్పుడు మళ్ళీ నాకే థాట్ వచ్చింది, కరెంట్ పోతే లిఫ్ట్ ఆగిపోతుంది, మెట్లు ఆగవు కదా. సో మెట్లు ఎప్పుడు ఎక్కుతూనే ఉంటాం మనం. సో ఇంకా మేము ఏంటంటే ఓకే అనే ఇంకో థాట్ లేకుండా మేము బీఎస్సీ స్టాటిస్టిక్స్లో జాయిన్ చేసినందుకు పాపం తను కష్టపడింది, అది హ్యాపీ. రెండోది ఆదిత్య కాలేజీకి నిజంగా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు నాకు మిగతాదంతా ఎలా ఉన్నా వాళ్ళు ఇచ్చిన మాక్ టెస్ట్లు మాత్రం వీళ్ళకి ఎంత యూజ్ అయ్యాయి అన్నది నేను చెప్తాను. ఎందుకంటే హాలిడే లేదు, వీకెండ్ లేదు, ఏం లేదు. పాపం వాళ్ళు నైట్ 7 o'clock అయినా సరే అమ్మ ఆన్ చేసుకోండి, క్లాస్లో రండి, క్లాస్లో కూర్చోండి అని ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పి వాళ్ళు నిజంగా బాగా ఎంకరేజ్ చేశారు. సో అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇయర్స్ కష్టపడితే చాలా వీకెండ్స్ అవన్నీ తర్వాత వచ్చేస్తాయి అంతే. అంటే పాపం ఇప్పుడు మనము హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫై ఉంటుంది. అయ్యో మేము ఇంత కష్టపడి చెప్పినందుకు. ఎందుకంటే నేను ఒక టీచర్ కింద చేశాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. పిల్లలు మనం ఎలా దారిలో పెట్టాలన్నది టీచర్కే తెలుస్తుందని. సో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మా ఇంట్లో అందరూ కూడా, ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఎంఎస్సీ చెయ్యు అంటున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు చూడగానే సరే జాయిన్ అవ్వు, ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్రాక్టికల్గా అని. సో చాలా హ్యాపీగా. రియల్ వరల్డ్ ని కూడా ఒకసారి చూడాలి కదా అమ్మాయి. అంటే బీఎస్సీ చదువు తక్కువ అని చేసి మాత్రం ఎవడూ చూడొద్దు. డిగ్రీ అనేది కూడా ఈ రోజుల్లో చాలా గొప్పది అని ప్రూవ్ చేసింది ఆదిత్య కాలేజ్. అది టీచర్ అనిపించుకున్నారు. బట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. నాకు అర్థమైంది, యు ఆర్ సో హ్యాపీ అని. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా టు బి ఫ్రాంక్ ఏంటంటే వెళ్ళి బ్యాంకులో జాబ్ చేస్తున్నారు కదా. డెఫినెట్లీ. సో వాళ్ళు ఎంటెక్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఎంటెక్ చేస్తున్నారు. మళ్ళీ వెళ్ళి ఎక్కడ చేస్తున్నావు అంటే మా హస్బెండ్ తో పాటు పక్కన బ్యాంక్ లో క్లర్క్ కింద కూర్చున్నాడు. సో నీకు అతనికి డిఫరెన్స్ ఏముంది? సో ఏ చదువు చదివినా పిల్లల్లో కాన్ఫిడెంట్ అనేది ఉంటే దే కెన్ గో ఆన్. డెఫినెట్లీ. సో నెక్స్ట్ స్టూడెంట్. సో నీ పేరేంటి? సో మై నేమ్ ఇస్ ప్రభాస్. ప్రభాస్. ఓకే. అందరూ సినిమా హీరోలు ఉన్నారు యాక్చువల్గా, బట్ యు ఆర్ రియల్ హీరోస్. ఎందుకంటే అసలు ఫస్ట్ ఎన్ని కంపెనీస్ వచ్చాయి? సో ఫస్ట్ నాకు ఎన్ని కంపెనీస్ వచ్చాయని చెప్పడం కంటే ఫస్ట్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు. సో నేను ఇంటర్ నుంచి కూడా వాళ్ళని చూసి నేను కూడా ఒక ఐటీ ఇండస్ట్రీలోకి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి అప్పటి నుంచే రీసెర్చ్ చేసేవాడిని. సో నేను చూసిన కోర్సులన్నా ఏమొచ్చినా సరే టూ ఎక్స్పెన్సివ్ ఉండేవి, అయినా సరే మా ఫాదర్ ఉండి చేసేవారు. ఒకసారి నేను ఇక్కడ ఆదిత్యలో కరికులం చూసాక మా ఫాదర్ మేము కూడా నిజంగా చాలా షాక్ అయ్యాం. ఇంత మంచి కరికులం ఆదిత్య వాళ్ళు ఇంత తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్తో పేరెంట్స్కి ప్రొవైడ్ చేసినట్టు అది నాట్ ఈజీ థింగ్స్. సో మా ఫాదర్ అక్కడ జాయిన్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఆ ఫస్ట్ సెమ్ మాకు సర్టిఫికేషన్స్ చేయించేవారు. ప్రతి సెమ్లో కూడా మినిమం 2 సర్టిఫికేషన్స్ అన్న సార్ ప్రొవైడ్ చేయించేవారు. దట్ టు ఫ్రమ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ సిస్కో, విప్రో, ఒరాకిల్, లైక్ దట్. చాలా నేనే దగ్గర 10 సర్టిఫికేషన్స్ దాకా చేశాను. ఎవ్రీథింగ్ వాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఏడబ్ల్యూఎస్ అట్లాంటివి కూడా సర్టిఫికేషన్స్ సార్ వాళ్ళు చేయించేవారు కాలేజ్ సపోర్ట్. సో ఆ సపోర్ట్ తోటే నేను ఇప్పుడు ప్రెసెంట్ 6 కంపెనీస్ అయితే అచీవ్ చేయగలిగాను, టాప్ ఎంఎన్సీస్ లైక్ డెలాయిట్, యాక్సెంచర్, విప్రో, కాగ్నిజెంట్ అండ్ ఆల్. సో అప్పుడు అనిపించలేదా కజిన్స్ అందరూ ఐటీ, నేను డిగ్రీ తీసుకుంటున్నాను అని? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ వాళ్ళని చూసాక నేను డిగ్రీకి వచ్చాను యాక్చువల్లీ. సో వాళ్ళ గైడెన్స్ కూడా ఇచ్చారు. మా కజిన్స్, నా కజిన్స్ ఇక్కడ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మా కజిన్స్ టైంలో కూడా వాళ్ళు కూడా మల్టిపుల్ కంపెనీస్ క్రాక్ చేసి ఇచ్చారు. సో నువ్వే కంపెనీ చూస్ చేసుకుంటున్నావు? సో ప్రెసెంట్ నేను డెలాయిట్ చూస్ చేసుకుంటున్నాను. సో డెలాయిట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ. సో ఐఎమ్ ట్రైయింగ్. వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ప్రభాస్. దిస్ నెక్స్ట్. సో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ తశ్వంత్ కుమార్. తశ్వంత్ కుమార్. సో ఏంటి ఆదిత్య కాలేజ్ గురించి ఒక 2 మాటలు చెప్పమంటే వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఆదిత్య కాలేజ్? రికార్డ్ డన్. నీకెన్ని రికార్డ్స్ వచ్చాయి ఇప్పుడు క్యాంపస్? 11 కంపెనీస్. ఓ మై గాడ్, +10. ఎలా ఉంది ఏంటి అసలు? యూర్ ఆన్ క్లౌడ్ నైన్. సింపుల్గా ఆదిత్యలో జాయిన్ అయితే కంపెనీస్ మరో రిజెక్ట్ చేయడం చేస్తాం, కానీ కంపెనీస్ ఆదిత్య కాలేజ్ లో జాయిన్ అయితే కంపెనీస్ మనం రిజెక్ట్ చేస్తాము, కంపెనీస్ మాత్రం రిజెక్ట్ చేయవు. బావ్. అసలు ఈ పంచ్ డైలాగ్లన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అందరూ? కమ్యూనికేషన్ స్కిల్స్ అంతేనా? కాలేజ్ అనడం కన్నా హోమ్ అని చెప్పొచ్చు. ఫ్యాకల్టీలో కాదు, ఫ్యామిలీ మెంబర్స్లో ట్రీట్ చేస్తారు అందరినీ. కమ్యూనికేషన్స్ కానీ, జీడీ రౌండ్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ. మెయిన్గా మాకు వచ్చేది ఏంటంటే స్కిల్ ఎక్స్పో అని, ఇలాంటివి సైలెంట్ అనే ప్లాట్ఫామ్స్ అన్నీ మెయిన్ ఉంటాయి. నాకు మెయిన్ రీజన్ ఫస్ట్ కంపెనీ నేను అటెండ్ అయింది ఎల్టీఎం ఎంట్రీలో నేను చేసిన ప్రాజెక్ట్ని అడిగారు.
ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకునే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఆ ప్రాజెక్ట్ కూడా కాపరేట్స్ ఇష్యూ వరకు వెళ్ళింది, ఇంకా ప్రాసెస్లో ఉంది. వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ కావాలని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా అలా మా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 8.5 LP వచ్చింది. సో అయితే ఇప్పుడు తను 10 కంపెనీస్ ని రిజెక్ట్ చేశాడు అంతేనా? ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. Monday I'm leaving to Kakinada. I'm leaving Kakinada. I'm going to Coimbatore. కోయంబత్తూర్లోనా? వావ్, గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. ఓకే, డన్. వెరీ ఆల్ ది బెస్ట్. Thank you. కంగ్రాచులేషన్స్. Thank you. హాయ్, సో పేరేంటి? My name is P. Sai Teja, ma'am. సాయి తేజ. సో ఎన్ని కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యావు? 7 companies. 7 కంపెనీస్. సో ఏడుకొండలవాడ అంతేనా? ఎస్. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. లైక్ ఆదిత్యలో జాయిన్ అవ్వడానికి నేను వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ రికార్డ్సే. అంటే బయటకు ఒక బ్రాండ్ ప్రాజెక్ట్ అవుతుంది ఆదిత్య నుంచి. ఆదిత్యలో జాయిన్ అయితే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయ్యే బయటకు వస్తారు. సో ఆ పాయింట్ మీదే నేను ఆదిత్యలో జాయిన్ అయ్యాను. బట్ నాకు ఒక చిన్న డిస్కరేజ్మెంట్ అని లేకపోతే ఒక ఉంటుంది, అది ఆదిత్య తీసేస్తుంది అనమాట. ప్రతి స్టూడెంట్కి ఆదిత్య అదే తీస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచి CRT క్లాసెస్ అని, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం మీ ప్రిపరేషన్ టైప్ సర్టిఫికేషన్స్ ఎలా ఎన్నో చేయించి, అవి అలా సర్టిఫికేషన్స్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలని చెప్పి డైలీ కాలేజ్ అవ్వగానే GD సెషన్స్ ఇలా ఇవన్నీ కండక్ట్ చేసి ప్రతి స్టూడెంట్కి అలవాటు అయ్యేలా చేస్తారు. ఒక ఇంటర్వ్యూని ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటు చేసి అది ఎలా క్రాక్ చేయాలో కూడా చెప్తారు. ఓకే, సో ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు? యాజ్ ఆఫ్ నౌ నాకు వచ్చినట్లు కాగ్నిజెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఎందుకు? నేను సెలెక్ట్ అయిన 7 కంపెనీస్లో ప్రతి కంపెనీలో రోల్ మెన్షన్ చేయలేదు, బట్ కాగ్నిజెంట్ రోల్ మెన్షన్ చేశారు. నాకు ఆ రోల్ నాకు సూట్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సూపర్. సో ఎస్, చూసారు కదండి, ఆల్మోస్ట్ ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ అందరూ రియల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. ఏదైనా కాలేజ్లో జస్ట్ కాలేజ్ అయిన తర్వాత వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి అంటే ఒక భయం ఉంటుంది, ఇప్పుడు జాబ్ ఏమొస్తుంది అని. బట్ దీస్ ఆర్ ఆల్ హ్యాపీ ఫేసెస్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆదిత్య కాలేజ్ అనమాట. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద రియల్ వరల్డ్ అండ్ బీ బ్రేవ్. యా, థ్యాంక్ యూ సో మచ్.